ఏపీ ఎంసెట్ 2024 మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందని చెప్తూ చాలామంది చాలా చెప్తూ ఉంటే మీరు వెరిఫై చేసి ఉంటారు. ఇక్కడ మీరు వెరిఫై చేసింది 100% రాంగ్. అది మీకు ఆల్రెడీ అందరూ చూపిస్తుంది ఏదైతే మీకు ఇలా వెరిఫై చేసుకోండి మీ ర్యాంక్కి సీట్ వస్తుంది అనేది 100% రాంగ్. ఇక్కడ మీరు ఇలా వెరిఫై చేసేసుకొని ఈ కాలేజెస్ నాకు వస్తాయని ఇంకా ఫిక్స్ అయిపోయిన చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ సీట్స్ లాస్ అయ్యారు. ఎందుకు లాస్ అయ్యారు, అది కరెక్ట్ ఎందుకు కాదు, అసలు యాక్చువల్గా ఎలా మీరు ర్యాంక్ వర్సెస్ సీటు మీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజీలో సీట్ వస్తుంది వెరిఫై చేసుకోవాలనేది క్లారిటీకి ఇప్పుడు నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఏమీ తెలియని వాళ్ళు చాలా చెప్తూ ఉంటారు. అలాంటివన్నీ విని ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఏమి ఫిక్స్ అయిపోతారంటే, ఓకే నాకు 30,000 ర్యాంక్ కదా, ఇప్పుడు వీళ్ళు చెప్పారు ఇందులో వచ్చినట్టు నాకు సీట్స్ వచ్చేసాయని ఇంకా టకాటకా కాలేజ్ రాసేసుకొని ఓకే అయిపోయింది. ఇంకా నాకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు నేను ఎవరిది ఏం పట్టించుకోను, నాకు కాలేజెస్ వచ్చాయి ఆప్షన్స్ ఇచ్చేస్తారని ఇచ్చేస్తారు. అప్పుడేమవుతుంది, తీరా సీట్ అలాట్మెంట్ వచ్చే టైంకి మీ ర్యాంక్కి సీట్ రాదు. ఎందుకు రాదు అంటే మీరు రాంగ్గా వెరిఫై చేసుకున్నారు. ఆ రాంగ్గా వెరిఫై చేయడం ఏంటి, అసలు కరెక్ట్గా ఏం చూడాలి అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు ఇక్కడ డిస్ప్లేలో కూడా ఉన్నాయి. మెంటర్షిప్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్ చేయకుండా కాల్స్ మెసేజెస్ ఏం చేసినా రెస్పాన్స్ అయితే ఉండదండి. ఓన్లీ టీఎస్ ఆర్ ఏపీ ఎంసెట్ అయితే 1250 రూపీస్, బోత్ టీఎస్ అండ్ ఏపీ అయితే 2000 రూపీస్. మీకు కంప్లీట్ గైడెన్స్ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఇప్పుడు న్యూగా ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ యాడ్ అవుతారు, ఆ న్యూగా సీట్స్ వస్తే ఎన్ని సీట్స్ వస్తాయి, అవన్నీ బేస్ చేసుకొని మీకు వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ర్యాంక్కి మిగతా వాళ్ళకి రాని టాప్ కాలేజీలో మీకు సీట్ వచ్చేలా ఎలా ఆప్షన్స్ ఇవ్వాలనేది కూడా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకా ర్యాంక్ వర్సెస్ సీట్ విషయానికి వస్తే అందరూ మీకు చెప్పింది ఒకే ఒకటి చెప్పుంటారు. ఇలా మీకు కావాల్సిన కాలేజ్ ఏంటో సెలెక్ట్ చేసేసుకోండి, సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏ బ్రాంచ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి అని అంతటా ఇదే చూసుంటారు. ఇలా సెలెక్ట్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేసి ఉంటారు. ఇలా లిస్ట్ వచ్చింది. లిస్ట్ వచ్చిన తర్వాత మీరు ఏం వెరిఫై చేశారు అందరూ అంటే కనుక ఇక్కడ చూడండి క్లియర్గా మీకు సేమ్ అందరూ చేసిన మిస్టేకే ఇప్పుడు మీరు చేయబోయే మిస్టేక్. ఇక్కడ ఈ ర్యాంక్ ఉంది కదా, ఇక్కడ ర్యాంక్ ఉంది, ఈ ర్యాంక్కి మీకు సీట్ వస్తుందా లేదా చూసుకోండి అనగానే చాలామంది నాకు ఒక మెసేజ్ కూడా పెట్టారు, మాకు సీట్ వస్తుంది కదా మీరు సీట్ రావట్లేదు అని చెప్పారని. ఎందుకు అంటే కరెక్ట్గా నాకు ప్రాసెస్ తెలుసు కాబట్టి చెప్పాను వస్తుందా లేదా అని. ఇక్కడ తెలియని వాళ్ళు ఏవో చెప్తుంటారు, అవన్నీ మీరు పట్టించుకుంటే కనుక మీకు ఫస్ట్ లాస్ అవుతారు. మీకు మెయిన్గా ఇక్కడ చాలా క్రైటీరియాస్ ఉంటాయి ఈ ర్యాంక్ వర్సెస్ సీట్ చూసుకోవడానికి. ఫస్ట్ ఏంటి అంటే ఏపీలో ఏయూ రీజన్, ఎస్వియు రీజన్ అండ్ స్టేట్ వైజ్ ఎస్డబ్ల్యూ స్టేట్ వైజ్ సీట్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఏయూ రీజన్ స్టూడెంట్స్ అయితే కనుక ఎస్విలో మీకు 15% సీట్సే ఉంటాయి. మీరు ఏపీ స్టూడెంట్ అయినా సరే ఏయూ రీజన్ ఎస్వియు రీజన్ రెండు డివైడ్ చేసి ఉంటాయి. ఏయూ రీజన్ స్టూడెంట్స్ ఎస్వియు రీజన్లో ఉన్న కాలేజ్తో జాయిన్ అవ్వాలంటే నాన్ లోకల్ అవుతారు, ఓన్లీ 15% సీట్స్ ఉంటాయి. యాజ్ టీజ్గా ఎస్వియు స్టూడెంట్స్ ఏయూ రీజన్లో ఉన్న కాలేజ్తో జాయిన్ అవ్వాలంటే కూడా మీకు 15% సీట్స్ నాన్ లోకల్ అవుతారు. సో ఇవన్నీ మీరు ఏం వెరిఫై చేయకుండా జస్ట్ ర్యాంక్కి సీట్ వచ్చిందా లేదా అని చూసుకున్నారనుకోండి, మీరు మీ సీట్ గోవిందా కన్ఫామ్. ఇక్కడ చూడండి దాంతోపాటు ఇందులో ఇచ్చిన డేటాలో చాలా ఉంటాయి. ఇక్కడ అలాటెడ్ కేటగిరీ కూడా చూసుకోవాలి. అలాటెడ్ కేటగిరీ చూసినప్పుడు మీరు ఇవేం పట్టించుకోకుండా వాళ్ళు ఎవరో చెప్పినవన్నీ వినేశారనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు బీసీఏ స్టూడెంట్ కానీ బీసీబీ స్టూడెంట్ కానీ ఉన్నారు. సో ఇక్కడ మీకు మీ ర్యాంక్కి సీట్ వస్తుందా లేదంటే ఏం చేస్తారు, ఇక్కడ మీకు ఓకే 1,41,000కి ర్యాంక్ వచ్చింది, 1,00,000 ర్యాంక్ వచ్చిందంటే నాకు ఈ కాలేజీలో ఇక్కడ సీట్ వస్తుందని ఫిక్స్ అయిపోయి ఉంటారు మీరు ఆల్రెడీ చూసిన వాళ్ళందరూ. కానీ ఈ కేటగిరీస్ ఏంటి అసలు, ఇది ఎన్సీసీ కోటా, అందరికీ ఇచ్చే సీట్స్ కావు ఇవి. ఇది క్యాప్ కోటా, ఇది కూడా అందరికి ఇచ్చే సీట్స్ కావు. ఇలాంటి కేటగిరీస్ మనకు 5 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఈ సీట్స్ అందరు స్టూడెంట్స్కి వర్తించవు. స్పెషల్ కేటగిరీ, మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉందా, క్యాప్ ఉందా, పీహెచ్ ఉందా, ఇలాంటి కేటగిరీస్ అన్నీ డిస్ప్లే వస్తాయి. ఇవన్నీ చూసిన తర్వాత మీరు మీ ఈ కేటగిరీస్ అన్నీ వదిలేసి నార్మల్గా ఉన్న కేటగిరీస్లోనే సీటు వస్తుందా లేదా చూసుకోవాలి. అవి చూసుకున్నారనుకోండి చాలా ఎక్కువ ర్యాంక్తో సీట్ వస్తాయి. ఇక్కడ పీహెచ్ ఉంది చూడండి, ఇప్పుడు పీహెచ్ బీసీడీ ఉంది, మీరు బీసీడీ కదా అని చెప్పి 1,90,000 కూడా నాకు సీట్ వస్తుందని ఫిక్స్ అయిపోయారనుకోండి, వెబ్ ఆప్షన్స్ ఏం చేస్తారు, ఇలాంటివన్నీ చూసేసి ఇస్తారు. కానీ ఇది ఎవరికి సీట్ వచ్చేది,
పీహెచ్ ఓన్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కేటగిరీలో వచ్చే సీటు అవన్నీ మీకు రావు. ఇంకొకటి ఇక్కడ ఏయుఎస్వి రీజన్ అని చెప్పాను కదా, మీరు ఈ రీజన్ ఏది పట్టించుకోకుండా ఏ ర్యాంకుకి ఏ సీట్ వచ్చినా వస్తుందని మీరు చూసుకున్నారనుకోండి, మీకు కన్ఫర్మ్ ఈ సీట్ పోతుంది. ఇక్కడ రీజన్ అని మెన్షన్ చేసి ఉంది, ఎందుకు ఉంది చూడండి, ఏయు రీజన్ ఎస్వి రీజన్ ఉంది. ఇప్పుడు ఈ కాలేజ్ కనుక ఏయు రీజన్ కాలేజ్ అయి ఉండి మీరు ఎస్వి రీజన్ స్టూడెంట్ అయి ఉండి మీకు సీట్ వస్తుందా లేదా అని ఇక్కడ బీసీఏ ఉంది, నా కేటగిరీ బీసీఏ కదా అని చెప్పి బీసీఏలో అన్నీ చూసుకొని ఏ ర్యాంకుకైనా నాకు సీట్ వస్తుంది అన్నట్టు వెరిఫై చేసుకున్నారనుకోండి, పోతుంది సీటు. ఇక్కడ మీరు ఏ రీజన్ సంబంధించిన వాళ్ళు, మీరు ఏ రీజన్ సంబంధించిన వాళ్ళు మీకు తెలియదు అంటే ఏయు రీజన్ ఎవరు వస్తారు, ఎస్వి రీజన్ ఎవరు వస్తారు అనేది మీకు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడు బీసీఏ స్టూడెంట్ ఇక్కడ ఎస్వి రీజను ఏయు రీజన్ అని ఉంది కదా, ఇలా ఉన్నప్పుడే మీ రీజన్ ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అవుతేనే మీకు ఆ సీట్ వస్తుంది, లేకపోతే రాదు. ఏయు రీజన్లో ఉన్న కాలేజ్కి ఏయు రీజన్ ఉన్న స్టూడెంట్స్కి చాలా ర్యాంక్స్ వచ్చినా వస్తాయి, ఎస్వి రీజన్ స్టూడెంట్కి అలా అంత ర్యాంక్ వచ్చినప్పుడు సీట్ రాదు. మీరు అవన్నీ పట్టించుకోకుండా చూశారనుకోండి, ఇక్కడ చూడండి వీళ్ళకు 1 lakh వస్తే ఇక్కడ 84,000కి ఎండ్ అయింది. మీరు నాకు 1 lakh ర్యాంక్ వచ్చింది కదా, నేను ఎస్వి రీజన్ అయినా కూడా నాకు సీట్ వస్తుందని ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, మీరు చాలా లాస్ అవుతారు. ఈ కాలేజ్ మీకు కరెక్ట్గా అర్థం అవ్వట్లేదు, ఇంకో కాలేజ్ చూపిస్తాను అర్థమవుతుంది చూడండి. సో ఇప్పుడు మనకు ఒక కాలేజ్ గురించి డీటెయిల్స్, విఐటిబి విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కంప్యూటర్ సైన్స్ నేను సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు రీజన్ వైజ్గా చూసుకుంటే ఏ రీజన్కైనా సరే మీకు ఏయు రీజన్లో ఉన్న కాలేజ్ ఇప్పుడు ఎస్వి రీజన్లో ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ వస్తాయి. కానీ ఎస్వి రీజన్లో మీకు ఇప్పుడు చెప్పినట్టుగా ఇక్కడ చూడండి, మీరు క్యాప్ ఉంది, ఇది మీరు చూడకూడదు. ఎన్సీసీ ఉంది, ఈ సీటు మీకు రాదు. ఓన్లీ నార్మల్గా మీ కేటగిరీ బీసీబీనా, బీసీఈనా, బీసీడీనా ఇలా మెన్షన్ చేసి ఉన్న వాటిలోనే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఎస్వి రీజన్ ఎంతమంది స్టూడెంట్స్కి సీట్ వచ్చింది, ఒకటి క్యాప్ అంటే ఇది క్యాన్సల్, ఎవరు బీసీఏలో. నెక్స్ట్ 2 స్టూడెంట్స్ నార్మల్ కేటగిరీలో వచ్చింది. ఎవరెవరికి వచ్చాయి, ఓపెన్ కేటగిరీలో ఓసీ స్టూడెంట్కి ఎస్వి రీజన్ అయితే ఎంత ర్యాంకుకి సీట్ వచ్చింది, ఇక్కడ 5,825కే వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఏంటి, మీరు ఏయు రీజన్ చూస్తారు, ఇంకా రీజన్ ఏది పట్టించుకోకుండా ఏయు రీజన్ కూడా సీట్స్ ఉన్నాయి కదా అని చెప్పి అన్ని ర్యాంక్స్ మీ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో చూసుకున్నారనుకోండి, ఓపెన్ కేటగిరీ ఇక్కడ ఎంత ర్యాంక్ ఉంది చూడండి, ఏయు రీజన్ సంబంధించి 7,000కు ఉంది. ఇంకా మీకు వెళ్తూ ఉంటే ఇంకా చాలా ర్యాంక్స్ ఉంటాయి, 10,000కు ఉంది, 15,000 కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి 8,000 కూడా ఉంది. మరి మీకు 8,000 వచ్చింది కదా, మీరు ఎస్వి రీజన్ స్టూడెంట్ ఏయు రీజన్లో సీట్ వస్తుందా ఇలాంటి వాటిలో అంటే రాదు. కాబట్టి మీరు పర్టిక్యులర్గా ర్యాంక్ వర్సెస్ సీటు మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఈ వెబ్సైట్లో వెరిఫై చేయడం. ఏ వెబ్సైట్లో కూడా ఎవరైనా సరే మా వెబ్సైట్లో ప్రిడిక్టర్ ఉంది, మీకు కాలేజ్ ఏ కాలేజ్ సీట్ వస్తుందని చెప్పేవాళ్ళు మీరు ఏయు రీజన్ ఎస్వి రీజన్ సెగ్రిగేట్ చేసి అవన్నీ డివైడ్ చేసి కూడా ఇవ్వరు. అండ్ ఇక్కడ ఇచ్చిన ర్యాంక్స్ ఏవైతే ఉందో మనకు ఇప్పుడు సెకండ్ టైం థర్డ్ టైం కూడా ఏపీఎంసెట్ రిజల్ట్స్ ఇస్తారు కదా, ఆ ర్యాంక్స్ చేంజ్ వచ్చిన తర్వాత కూడా ఇచ్చేవి కూడా ఇందులో ఉంటాయి. సో ఇవన్నీ మీకు కరెక్ట్గా మీరు అనాలిసిస్ చేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్, దానివల్ల మిస్ అవుతుంటారు. కాబట్టి ఫస్ట్ మీరు ఇదైతే వెరిఫై చేసుకోండి. కేటగిరీలో మీరు ఏయు రీజనా ఎస్వి రీజనా కన్ఫర్మ్ చేసుకోండి. ఏ కాలేజ్కైనా ఆ అలాటెడ్ సీట్ అనేది ఇక్కడ కేటగిరీ క్యాప్, పీహెచ్, ఎన్సీసీ ఇవన్నీ ఉంటే ఇంత ర్యాంక్ వరకు మీకు సీట్ రాదు, అది కూడా కన్ఫర్మ్ చేసుకోండి. రీజన్ మెన్షన్ చేసింది అది మీరు ఎస్వి రీజన్ ఉండి మీకు ఎస్వి రీజన్లో సీట్ అలాట్మెంట్ వచ్చిందంటే ఆ ర్యాంక్ వరకు వస్తుంది అనేది కన్ఫర్మ్ చేసుకోండి. అదే ఏయుకి వెళ్తున్నారు ఎస్వి స్టూడెంట్ అంటే మీకు ఏయు వాళ్ళకు వచ్చినంత ర్యాంకుకి మీకు సీట్ రాదు. యాజ్టీజ్గా ఏయు స్టూడెంట్స్ ఎస్వి రీజన్లో ఉన్న కాలేజ్కి వెళ్తున్నారంటే కూడా అలా కూడా సీట్ రాదు. నెక్స్ట్ ఇంకొకటి మనకు స్టేట్ వైజ్ కోటా ఉంటుంది. స్టేట్ వైజ్ కోటా అంటే అందులో ఏయు రీజన్ అయినా ఎస్వి రీజన్ అయినా సరే అక్కడ వచ్చిన ర్యాంక్ ఏది ఉంటే దానికి వస్తుంది, కానీ అక్కడ కూడా ర్యాంక్స్ డిఫరెన్స్ కొన్ని ఉంటాయి. అవి మీకు పర్టికులర్గా కొన్ని క్రైటీరియాస్ బేస్ చేసుకుని ఉంటాయి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా మీకు మొత్తం క్లబ్జీ అయిపోతుంది. సో ఇప్పుడు ర్యాంక్ వర్సెస్ సీట్ ఎలా వెరిఫై చేసుకోవాలో అర్థమైంది కదా. ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇలా వెరిఫై చేసుకుంటేనే మీకు అక్యురేట్గా ఏ కాలేజీలో సీట్ వస్తుందనేది తెలుస్తుంది. ఇప్పుడు అందరూ వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.